ప్రియదేవుని సంగమా, నిహారిక అటువంటి తీర్మానం తీసుకుంటుండగా ఇక్కడ కూర్చున్న మనం కూడా బైబిల్ చదవడం మానేసి ఎన్ని రోజులైందో, ఎన్ని నెలలైందో, ఎన్ని సంవత్సరాలైందో, ఒకసారి ఈరోజు తీర్మానం తీసుకొని, నా ప్రభువా నువ్వు ఇచ్చిన జీవవాక్యమును నేను అనుదినము త్యాగపూరితంగా చదువుతానని ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం వెళ్దాం. చూద్దాం అటువంటి త్యాగం చేస్తే. మరి త్యాగం వెనకాతలే ఆశీర్వాదం అన్నాను కదా, మరి ఆ త్యాగం చేస్తే మనకి ఏమొస్తుందని అంటే 2వ వచనం, అవి దీర్ఘాయువును సుఖజీవములతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయంట. ఎప్పుడైతే త్యాగభరితమైన జీవితంతో మనము జీవవాక్యాన్ని చేతపట్టడమే కాదు, వంట పెట్టుకోవాలా, మనసును పెట్టుకోవాలా, హృదయం అనే పలక మీద రాసుకోవాలా, వాక్య సారము, వాక్యము చదవడం ఎంత ఇంపార్టెంటో వాక్య సారమును గ్రహించడం కూడా అంత ఇంపార్టెంట్. అప్పుడు మనకి దీర్ఘాయువునిస్తాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దీర్ఘాయువు ఎవరికి ఉండదండి దీర్ఘాయుష్తో బ్రతకడం? ఈరోజు ఈ డాక్టర్లు, హాస్పిటల్స్, మరి అలాగే న్యూట్రిషన్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ దేనికి? ఎందుకు వాకింగ్ చేస్తున్నారు, ఎందుకు రన్నింగ్ చేస్తున్నారు, ఎందుకు ఎక్సర్సైజులు చేస్తున్నారు, ఎందుకు మంచి మంచి ఆహార పదార్థాలు తింటున్నారంటే దీర్ఘాయుష్కి. ఎక్కువ సంవత్సరాలు బతకాల, 60, 70, అధిక బలం ఉంటే 80, వీలైతే 90, 100 సంవత్సరాలు బ్రతకాల. మరి ఎలా వస్తుంది ఈ ఆయుష్కాలము? దీర్ఘాయుష్ ఎలా వస్తుంది అంటే, ఇదిగో ఇక్కడ రాయబడ్డది, నువ్వు ఒక త్యాగము చేస్తే. ఏంటా త్యాగం అంటే, నీ సమయమును దేవుని వాక్యానికి నువ్వు కేటాయిస్తే నీకు దీర్ఘాయువు వస్తుంది.